ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఈ ఫారెస్ట్ రైడ్ అయితే. మేము ఇక్కడ రేంజ్లో ఉందన్నమాట అసలు ఇది ఫారెస్ట్. చూసారా భలే ఉండేలే, భలే ఫ్లోట్ అవుతున్నాయి ఇవి. ఈ వాగుల్లో నుంచి చాలా వాగులు దాటుకుంటా వచ్చాం ఈ 20 కిలోమీటర్స్లో మనం. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఈ మామిడి తొప్పుల్లో నుంచి ఆ వాగులు వంకలు దాటుకుంటూ చివరికి మనం లంకమల్లేశ్వర స్వామి గుడికి చేరుకున్నాం. చూసారు కదా రైన్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఈ నెల్లూరు ఈ తుఫాన్ అనమాట. ఎందుకంటే క్లైమేట్ ఈజీగా మారిపోతుంది. హెవీ రైన్, అలాగే కొంచెం గాలి కూడా స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు వర్షం పడింది కదా, ఈ వర్షానికి చూడండి వాటర్ ఫాల్. మనం వచ్చినప్పుడు చాలా తక్కువ ఉంది, జస్ట్ వితిన్ మినిట్స్లోనే హెవీ పెద్ద ఫాల్ అయిపోయింది. ఇది మొత్తం చూడండి ఎంత హెవీగా పడుతుందో. కరెక్ట్ ఎంత బాగుంది. కాదు కార్తిక్, ఒక 10 మినిట్స్లో పెరగచ్చు చూడు, మళ్ళీ హెవీ అయిపోతుంది 10 మినిట్స్లో మళ్ళీ. ఈ విధంగా ఏంటంటే మేము ఏంటంటే అకేషన్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళము, ఎందుకంటే ఈ నేచర్ని ఈ ప్రకృతిని అలాగే చూడాలంటే. బా భలే ఉన్నాయి మేడం ఇవి. అమ్మో ఎన్ని వాగులు 20 కిలోమీటర్ జర్నీలో. నేను అంటే లంకమల్ల శివాలయం గురించి నేను విన్నాను, మొత్తం మామిడి తోపు అనమాట ఇది. చూడండి మన ఎదురు ఎంత పెద్ద 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 మామిడి చెట్లు ఉన్నాయి. కార్తీక్ ఎంత పెద్దవి చూడవి. అంటే ఎవరు లేరు కాబట్టి సైలెంట్గా ఉంది కాబట్టి ఇవి. ఈ టైంలో ఈ లంకమల్లేశ్వర స్వామి దగ్గర ఉన్నాము. చూసారు కదా అక్కడ స్టార్టింగ్లో చూసినప్పుడు అసలు ఈ వాటర్ ఫాల్ లేదు, చాలా చిన్నగా ఉంది. చూడండి హెవీ రైన్ ఇప్పుడే పడాకింది. ఈ రైన్లో మేము ఈ చుట్టుపక్కల మొత్తం ఎంజాయ్ చేస్తున్నాం. మేము తడవకుండా ఒక ట్రిక్ కొడుతున్నాం. చూసారా మా వాళ్ళు ఎలా వెళ్తున్నారో. నెత్తి మీద కుర్చీలు పెట్టుకుని, ఇక్కడ చైర్స్ ఉన్నాయి అనమాట, నెత్తి మీద చైర్లు పెట్టుకుని ఇవన్నీ తిరుగుతున్నాం. ఎలా ఉన్నారు? ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలు చూస్తుంటారు. నాగభైరవ కొన్ని, అంటే దాని తర్వాత పంచలింగాల కొన్ని. మనకి నెల్లూరులో తుఫాన్ టైంలో మేము వెళ్ళాము. నవంబర్ 13లో వెళ్ళాము అనమాట. నవంబర్ 13 ఫస్ట్ మార్నింగ్ హెవీ రెయిన్ పడతా ఉంది. ఆ తుఫాన్ క్లైమేట్లో నాగభైరవ కొన అలాగే పంచలింగాల కొన వెళ్ళాము. నెక్స్ట్ ఇక్కడ మన బద్వేలుకి దగ్గరలో ఉన్నటువంటి లంకమల్లేశ్వర శివాలయం దగ్గరికి వెళ్తున్నాము. ఈ జర్నీ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. బద్వేలు నుంచి 6 కిలోమీటర్ ముందుకెళ్ళంగానే నందిపల్లి అనే విలేజ్ వస్తా. ఆ నందిపల్లి దాటి కొంచెం ముందుకు వస్తే ఫారెస్ట్ రూట్ ఎంటర్ అవుతాం. ఆ ఫారెస్ట్ రూట్లో నియర్లీ 20 కిలోమీటర్స్ జర్నీ చేయాలన్నమాట మనం లంకమల్లేశ్వర శివాలయాన్ని చూడాలంటే. ఈ 20 కిలోమీటర్స్ కంప్లీట్ ఆఫ్ రోడ్డే. ఆఫ్ రోడ్ అయినా కానీ ఏ వెహికల్ అయినా వచ్చేస్తుంది, నీట్గా వేశారు. కానీ జర్నీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 20 కిలోమీటర్లు డీప్ ఫారెస్ట్లో వస్తుంది అనమాట. అటు ఇటు దట్టమైన పచ్చని అడవి ఉంటుంది. మధ్యలో నుంచి జర్నీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట జర్నీని. ఇప్పుడు మనం స్లోగా ఆ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యి మొత్తం ఒక్కొక్కటి నేను ఆ ఫారెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ముందుకెళ్తాను. దాని తర్వాత లంకమల్ల శివాలయాన్ని చూద్దాం, అలాగే ఆ శివాలయం దగ్గర ఉన్న పెద్ద వాటర్ ఫాల్ని కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ప్రకృతి సౌందర్యాలకు నెలవు ఈ లంకమల అభయారణ్యం. ఈ 20 కిలోమీటర్ల జర్నీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ లంకమల్లేశ్వర వన్య ప్రాణుల అభయారణ్యంలో సుమారుగా 1400 కంటే ఎక్కువ పుష్పించే జాతుల మొక్కలు కనిపిస్తాయి. దట్టమైన అడవిలో అనేక వాగులు వంకలను దాటుకుంటూ ముందుకు వెళ్ళడం
చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ లంకమల్లేశ్వర స్వామి శివాలయం ప్రత్యేకత ఏమిటంటే, పూర్వం అంటే శ్రీరాముడు సీతాన్వేషణలో భాగంగా మనం ఇప్పుడు వెళ్ళబోతున్న లంకమల శివాలయం ఉన్న ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని చూసి పరవశించిపోయాడట. అందువల్లనే ఆ ప్రదేశంలో కొన్ని రోజులు బస చేసి స్వయంగా తన స్వహస్తాలతో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడట. లంకమల శివాలయం ఉన్న ప్రదేశాన్ని చూస్తే శ్రీరాముడు ఎందువలన ఇక్కడ బస చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించాడో మనకు అర్థమవుతుంది. బ్యాంబూ ట్రీస్ అనమాట, సూపర్గా ఉంది. అస్సలు ఇక్కడ ఎండంటూ పడట్లేదు అనమాట, అంత థిక్గా ఉంది ఫారెస్ట్. చాలా బాగుందన్నమాట. ఈ 20 కిలోమీటర్స్ జర్నీ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఈ ఫారెస్ట్ రైడ్ అయితే మేము. ఒక రేంజ్లో ఉందన్నమాట అసలు ఇది ఫారెస్ట్. చాలా థిక్గా ఉంది ఫారెస్ట్. జంగిల్ సఫారీ, నిజంగా ఇది సఫారీకి వెళ్ళానంది. ఇలా దారి మధ్యలో వాగులు రోడ్డుకి అడ్డంగా దాటుతూ వెళ్తున్నాయి. ఇక్కడ వెహికల్స్ అన్నీ ఈ వాగుని దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాను. చూసారా ఫారెస్ట్ ఎంత అందంగా ఎంత గ్రీనరీగా ఉందో. వావ్, అడుగడుగున పెద్ద పెద్ద వాగులు ఉన్నాయి ఇక్కడ, భలే ఉండేలే. ఈ వాగుల్లో జర్నీ చేసుకుంటా ఇవన్నీ చూసుకుంటా చాలా థ్రిల్గా ఉంది. చూసారా భలే ఉండేలే, భలే ఫ్లోట్ అవుతున్నాయి ఇవి. ఈ వాగుల్లో నుంచి చాలా వాగులు దాటుకుంటా వచ్చాం ఈ 20 కిలోమీటర్స్లో మనం. చూసారు ఇక్కడ ఈ వాగు దగ్గర ఒక పక్కన ఎండగా ఉంటేనే వర్షం పడతా ఉంది. మేము పంచలింగాల కోనలో కొంచెం ఇబ్బంది పడ్డాం ఈ తుఫాను క్లైమేట్ వల్ల. హెవీ రెయిన్లో తడుస్తూ వెళ్ళామన్నమాట. ఇవాళ అయితే ఆ తుఫాన్ ఎఫెక్ట్ ప్రస్తుతానికైతే ఏం లేదు, ఎండగానే ఉంది. కాబట్టి చాలా హ్యాపీగా ఈజీగా సాగుతుంది మా జర్నీ. అంటే ఇవాళ మార్నింగ్ అయితే కొంచెం రెయిన్ పడినా ప్రస్తుతానికైతే కొంచెం పర్లేదు. అప్పుడప్పుడు అలా సన్నగా అలా చిన్న జల్లులు పడిపోతున్నాయి వర్షం. అబ్బా భలే ఉన్నాయి మేడం ఇవి. కదా మాకు నాగండి. వావ్, ఎంత అందంగా ఉంది కదా ఫ్లవర్స్. ఏంటంటే దారికి ఇరువైపులా ఇలా అందంగా చూసాను అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మరికొంతసేపట్లో చిరుత బేస్ క్యాంప్కి వెళ్ళబోతున్నాం. బేస్ క్యాంప్ను వీడియో తీయకూడదు కాబట్టి మీకు చూపించను. అదేవిధంగా బేస్ క్యాంప్ ముందు ఉన్న ఒక అద్భుతమైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ లంకమల్లేశ్వర అభయారణ్యంలోకి ప్రవేశించి లంకమల్లేశ్వర స్వామిని దర్శించాలంటే తప్పనిసరిగా ఇక్కడ బేస్ క్యాంప్లో ఉన్న ఫారెస్ట్ అధికారుల పర్మిషన్ తీసుకోవాలి. వీరి పర్మిషన్ అలాగే చెకింగ్ అయిన తర్వాతే వారి అనుమతితో మనం గుడి దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ బేస్ క్యాంప్ ఉంది, చిరుత బేస్ క్యాంప్. ఈ బేస్ క్యాంప్ దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం చాలా అద్భుతంగా ఉంది.
ఆంజనేయ స్వామి విగ్రహం చాలా వెరైటీగా ఉంది. రాయితో వచ్చేసింది, కాకపోతే ఇంత సన్నగా ఉంది ఏంటో నాకు అర్థం కావట్లేదు. చూడండి ఎంత సన్నగా ఉందో ఇది విగ్రహం. నేను ఎప్పుడు చూడలేదే. చూడండి జస్ట్ అంగుళం అందమే ఉంది ఇది. చిరుత బేస్ క్యాంప్ దగ్గరున్న ఆంజనేయ స్వామి చూసాం కదా. అంటే ఇక్కడికి వచ్చేప్పటికి నియర్లీ 15 కిలోమీటర్స్ వచ్చేసినట్టే. ఇక్కడ నుంచి అంటే చిరుత బేస్ క్యాంప్ నుండి ఇంకా 4 కిలోమీటర్లలో మనం లంకమల్ల శివాలయానికి చేరుకోగలం. ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది అనమాట. ఫారెస్ట్ బేస్ క్యాంప్ ఉంది, ఇక్కడ చెక్కింగ్ చేస్తారు. చెక్కింగ్ అయిన తర్వాత మళ్ళీ మా వెహికల్ ఎప్పుడో సాగిపోతుంది. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత పెద్ద మామిడి చెట్లు ఉన్నాయో. ఈ మామిడి చెట్ల మధ్యలో నుంచి వాగు వెళ్తుంది. అమ్మో ఎన్ని వాగులు 20 కిలోమీటర్ జర్నీలో. నేను అంటే లంకమల్ల శివాలయం గురించి నేను విన్నాను. గత 4 years నుంచి ఇక్కడ మల్లెంకోట దగ్గరికి వస్తున్నాను, కానీ దీన్ని చూడటం అయితే కుదరలేదు. ఈసారి ఎలా అయినా చూడాలనే ఉద్దేశంతో వేరేదా ప్రోగ్రామ్ స్కిప్ చేసి ఇటు వచ్చాము. కానీ మల్లెంకొండ టెంపుల్ వాటర్ ఫాల్ గురించే చెప్తున్నారు, కానీ ఈ జర్నీ ఇంత అందంగా ఉంటుంది అని అయితే నేను ఎక్కడ అనలేదు. ప్రత్యక్షంగా చూసిన తర్వాత కానీ తెలియలేదు. చూసారా మొత్తం మామిడి తోపు అనమాట ఇది. చూడండి మన ఎదురు ఎంత పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి. ఆ 2 మామిడి చెట్ల నుంచి ఇలా దిగి రావాలి కారు. చూడండి ఎలా ఉండయో. బాగుంది కింద. ఆహా ఎక్సలెంట్ అనమాట వ్యూ ఇది. చూడండి ఇటు వెళ్తుంది అనమాట బాగా. ఇంజన్ ఆగకూడదు కార్తీక్. అక్కడ జాగ్రత్త నాగరాజు గారు, అక్కడ చూడండి. మేడం గారు బాల్ ఎక్కడది మేడం? తనకి 20 కిలోమీటర్స్ జర్నీ చేసి లంక మల్లేశ్వర స్వామి శివాలయం టెంపుల్ దగ్గరికి వచ్చాము. టెంపుల్ దగ్గరికి వచ్చే ముందే అద్భుతమైన వాగు చూసారా. ఇలా మామిడి తోపు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి మొత్తం. ఇవి చాలా అద్భుతంగా ఉంది ఈ లొకేషన్ అయితే. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చెట్లు, చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట.
ఈ మొత్తం పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి ఇక్కడ. మనం దగ్గరికి వచ్చేసాం. అక్కడ ఇదిగోండి చూసారా, అదిగోండి ఆర్చ్ చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఈ మామిడి తొప్పుల నుంచి ఆ వాగులు వంకలు దాటుకుంటూ చివరికి మనం లంకమల్లేశ్వర స్వామి గుడికి చేరుకున్నాం. చూసారా, ఇది స్వాగత ద్వారం అన్నమాట, ఆర్చ్. లంకమల్లేశ్వర అభయారణ్యం అక్కడ బోర్డు పెట్టారు. ప్లాస్టిక్ ఇక్కడ వాడమాకండి వేయమాకండి అని. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే టెంపుల్ చూస్తాం. అదేవిధంగా పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది, వాటర్ ఫాల్ కూడా చూద్దాం. మొత్తానికి వచ్చేసాం ఇక్కడికి మనం. అండి నేచర్ మాత్రం అద్భుతంగా ఉంది. మనం సాయంత్రం ఇది టెంట్లు వేసుకుంటే అక్కడ సూపర్ ప్లేస్, ఇంతకన్నా అద్భుతమైన ప్లేస్ దొరకదు. సూపర్గా ఉంది ఇది మాత్రం. మేము ఇన్కేస్ నైట్ ఉండే లెక్క అయితే దీని మీద టెంట్లు వేసుకుంటాం. అందరం టెంట్లు క్యారీ చేస్తాం కాబట్టి దీని మీద వేసేసుకుంటాం. చూసారా, ఒకసారి పరిసర ప్రాంతాలు చూద్దాం. చూడండి, చూసారా అంత ఎత్తున ఎంత పెద్ద వాటర్ ఫాల్. అక్కడ నుంచి కింద పడుతుంది అనమాట వాటర్ ఫాల్ నుంచి. టెంపుల్ ఈ సైడ్ ఉంది టెంపుల్. కానీ ఇక్కడ పెద్ద పెద్ద మామిడి చెట్లు మేడం, భలే ఉండేలే. ఓహో, ఇక్కడ కూడా ఉంది ఇంకోటి. రాళ్ళు నీట్గా పేర్చారన్నమాట. అంటే వాటర్ ఫుల్గా వస్తే ఈ మొత్తం వాటర్తో నిండిపోతుంది. ఆల్రెడీ వాటర్ ఇటు వచ్చినాయి. చూడు అక్కడ చైర్లు ఉండే కార్తీక్, అది లోపల స్టే చేయటాకేమో సంథింగ్, అంటే పై కప్పలేదు. గోళ్ళు అయితే ఉన్నాయి అన్నీ. చాలా ప్రశాంతంగా ఉంది. నైట్ స్టేకి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది కదా, అన్నీ తెచ్చుకుని ఇక్కడ చేసుకుని. అవునవును, ఇక్కడ నైట్ టెంట్ వేసుకోవాలి. అక్కడ వాటర్ ఫాల్ ఉంది. ఆ వాటర్ ఫాల్కి ఇటు నుంచి వెళ్ళాలన్నమాట. ఇటు ఒకటి ఉంది, లంకమల్లేశ్వర అభయారణ్యం, సిద్ధవటం రేంజ్. అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, రామలింగేశ్వర స్వామి. లంకమల్ల రామలింగేశ్వర స్వామి. ఓకే ఓకే ఓకే, రామాలయం చిన్న రామాలయమేనా. ఇప్పుడు మనం వరుసన ఇక్కడున్న నేచర్ మొత్తం చూద్దాము. ఆ టెంపుల్ చూద్దాం, ఇంకా అటు వెళ్దాం. కొంచెం బ్యాక్ సైడ్కి వెళ్ళి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్దాం. అక్కడ ఏముందో చూద్దాము. చూసారు అక్కడ ఎన్ని కోతి పిల్లలు ఉన్నాయి, బోల్డ్ అని గుంపులు కోతులు ఉన్నాయి ఇక్కడ. అలాగే అక్కడికి వెళ్ళి వాటర్ ఫాల్ ఉంది, వాటర్ ఫాల్ చూద్దాము. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయలుదేరి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం. స్నానం చేసి మొదట అక్కడ ఉన్న టెంపుల్ని, దాని తర్వాత ఈ టెంపుల్ని దర్శించుకుందాం. చూసారా ఇక్కడ నుంచి పడుతున్నాయి వాటర్. ఇక్కడ నుంచి ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలి మనం. ఓ, చాలా పురాతనమైన ప్లేస్లో వెళ్ళా ఉండే. ఇది చాలా పాతదే ఇది కట్టడం అయితే. ప్రస్తుతానికి వాడతలేదేమో, పాడుపడిపోయినట్టుంది. కార్తీక మాసంలో చూసారా ఇక్కడ దీపారాధన చేస్తారు అనమాట. సరే, ఇక్కడ నాగేంద్ర స్వామి విగ్రహం ఉంది. మొదట్లో శ్రీ నాగలింగేశ్వర స్వామి అని రాస్తున్నాం ఇక్కడ. ఈ నాగేంద్ర స్వామిని చూసిన తర్వాత ఇంకా ముందుకెళ్ళి అక్కడ ఏ టెంపుల్స్ ఉండే చూద్దాము.
ఇక్కడ మా వాళ్ళు పెద్ద పెద్ద చేపలు ఉన్నాయంట, ఆ చేప అంటే చెప్తున్నారు. ఆ చేపలు చూద్దాం ప్రస్తుతానికి. చిన్నవి జాయిన్ అవుతున్నాయి. పెద్ద పెద్ద చేపలు మేడం ఇవి. అవి వచ్చి జాయిన్ అవుతున్నాయి. కార్తీక్ ఎంత పెద్దవి చూడవి. అంటే ఎవరు లేరు కాబట్టి సైలెంట్గా ఉంది కాబట్టి ఇవి ఆడుకుంటున్నాయి ఇలా. బాయ్ కింద 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 నీళ్ళు తాగుతాను. అది పట్టేదైతే ఇప్పుడు దాకా ఆగదు. నీళ్ళు తాగుతుంది. చూడు స్విమ్ చేస్తుంది. అండర్ వాటర్ స్విమ్మింగ్. అరే చూడండి ఇక్కడ మనకి మొదట్లో వినాయక స్వామి ఉన్నాడు. వినాయకుడు చూసారు కదా. దాని తర్వాత ఇక్కడ చెక్కతో చేసిన ధ్వజస్తంభం ఉందన్నమాట. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చెక్కతో ఉన్న ధ్వజస్తంభం. ఈ గుడికి ముందు అందమైన నందిని, రాతి నందిని చెక్కి ఉంచారు. ఈ సీతారాముడు లక్ష్మణుడు ఆంజనేయ విగ్రహం ముందే ఒక చిన్న శివలింగం ఉంది, చూశారు కదా. ఈ శివలింగాన్నే శ్రీరాముడు తన స్వహస్తాలతో ప్రతిష్ఠించారని చెప్తున్నారు. భలే విగ్రహాలు ఉండే అందంగా. మేడం గారు, ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు, రాముడు, సీత చాలా అందంగా ఉండే విగ్రహాలు. రాముడి విగ్రహం చూడండి ఎంత అందంగా ఉందో మేడం. అక్కడ బాలరాముడు అన్నారు చూడు, అలా నన్ను బాలరాముడి కన్నా బాగుంది. చాలా బాగా చెక్కారు విగ్రహం. అయితే చాలా అందంగా ఉంది. లక్ష్మణుడు కూడా అందంగానే ఉంది. కార్తీక్ దీపరాజన నిన్న ఒకళ్ళు వచ్చారంట, మాకులాగా ఒక కారులో వచ్చారంట. వాళ్ళు వెలిగించిన దీపరాజన్ అనమాట. లక్ష్మణుడి విగ్రహం కూడా చాలా అందంగా ఉంది. హనుమంతుడు చూడండి ఎంత ముద్దుగా ఉందో కార్తీక్ కదా. బాగా భలే చెక్కారులే, చాలా బాగా చెక్కారు విగ్రహాలు. సీతాదేవిది కూడా అంతే, చాలా అందంగా ఉంది సీతాదేవి విగ్రహం కూడా. చూసిన తర్వాత చూసారా, ఇక్కడ కర్రకే గంటలు కట్టారు. సింహాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి అమ్మవారి గుడి అనుకోవాలి మనం. అమ్మవారు ఉంటారని లోపల. ఇప్పుడు మనం అక్కడున్న గుళ్ళని, అక్కడున్న 3 గుళ్ళని చూసాం కదా. రాముడు, అలాగే లక్ష్మణుడు, సీత విగ్రహాలు, అలాగే ఆంజనేయ స్వామిది, నాగేంద్ర స్వామిది, అక్కడ ఉన్న అమ్మవారి విగ్రహాన్ని చూసాం, ఆ గుళ్ళని చూసాం. ఇప్పుడే ఆల్రెడీ వర్షం కురుతాం స్టార్ట్ అయింది. తుఫాను ఆల్రెడీ మన నెల్లూరు చుట్టుపక్కల ఉంది కదా, కాబట్టి క్లైమేట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ఫుల్గా ఎండ వస్తుంది, ఎమ్మటనే క్లైమేట్ మారిపోయి వర్షం వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు వరకు ఫుల్గా ఎండగా ఉంది ఈ ఏరియా మొత్తం. మళ్ళీ వర్షం రావడం స్టార్ట్ అయింది. ఇక్కడ పడుతుందా? ఓకే, ఇప్పుడు మనం ఆ పైకి వెళ్ళి ఆ టెంపుల్ చూద్దాం. బాగా రెయిన్ వస్తుంది కార్తీక్, మనం చెట్ల కింద ఉన్నామా? ఓ అడ్డు మనం వెళ్ళిపోవాలిగా.
అంటే ఇటు నుంచి వెళ్ళాలా ఇటు పద. ఓకే. ఓ హెవీ రైన్ తుఫాను. చూసారా ఈ రాళ్ళ కింద నుంచే వాటర్ ఫ్లోట్ అవుతూ ఉన్నాయి. మనం గుళ్ళోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఫుల్ రైన్. ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఈ ప్లేస్లో చూడండి. ఇక్కడ మేము నలుగురమే ఉన్నాం, ఇంకెవ్వరు లేరు కాబట్టి ఈ నైట్ ఇక్కడే పడుకోవాలనుకుంటున్నాం. తెల్లారంగానే జనాలు బిగిన్ అవుతూ ఉంటారు రావటం, అప్పుడు మేము వెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి చూసుకెళ్దాం 1 by 1. నేను చెట్ల కింద ఉన్నాను, నా మీద వర్షం పడతలేదు. జస్ట్ ఇది ఒక రూమ్ అంతే, ఇక్కడేం లేదు. టెంపుల్ ముందు చెక్కతో చేసిన తాళం వేసారా, కోతులు రాకుండా తీయకుండా కట్టారు అంతే. ఇదండి చెక్కతో చేసిన గోపురం ఉందండి. ధ్వజస్తంభం ఉందన్నమాట. హనుమంతుడు ఉన్నాడు లోపల. అవి కోతులు తీయకుండా కట్టారనమాట, మూడేసారి గట్టిగా. ఇక్కడ నుంచి మనం ఇంకా లోపలికి వెళ్ళాలి. కనిపిస్తే కోతులు వచ్చేస్తాయి, మనం తోలలేం మళ్ళీ. వావ్, ఎంత అందంగా కార్తిక్ చూడు. రాముడు, లక్ష్మణుడు, సీత. కదా రైన్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఈ నెల్లూరు ఈ తుఫాన్ అనమాట. ఎందుకంటే క్లైమేట్ ఈజీగా మారిపోతుంది. హెవీ రైన్, అలాగే కొంచెం గాలి కూడా స్టార్ట్ అయిందనమాట. మేము ఈ టైంలో ఈ లంకమల్లేశ్వర స్వామి దగ్గర ఉన్నాము. చూసారు కదా అక్కడ ఈ వాటర్ ఫాల్ అన్నమాట. ఇంకా కొంచెం సేపు ఆగితే వాటర్ ఫాల్ ఈ రైన్కి హెవీగా ఫుల్గా ఫ్లోట్ అవుతుంది అనమాట ఏరియా మొత్తం. చూడండి ఎంత బాగుందో, ఎంత హెవీ రైన్ వస్తుంది చూసారు కదా. ఇప్పుడు వర్షం పడింది కదా, ఈ వర్షానికి చూడండి వాటర్ ఫాల్ మనం వచ్చినప్పుడు చాలా తక్కువ ఉంది. జస్ట్ వితిన్ మినిట్స్లోనే హెవీ పెద్ద ఫాల్ అయిపోయింది ఇది మొత్తం. చూడండి ఎంత హెవీగా పడుతుందో. ఖర్చుకి ఎంత బాగుంది, అద్భుతంగా ఉంది. సో మనం వచ్చినప్పుడు ఇలా కనిపించలేదు ఇది. అసలు మొబైల్లో చూపిస్తున్నా, వీటి రికార్డ్ చేస్తున్నా కనిపించలేదు. చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇప్పుడైతే ఇది. ఇందాక మనము పక్కకు తుంపర్లు పడతాయి అనుకున్నామే, ఇప్పుడు వస్తున్నాయి. దూరంగా పడతాయా? ఇంకొంచెం పెద్దది. జస్ట్ ఇక్కడ వర్షం ఒక 20 minutes పడింది అంతే. 20 minutesకే ఒక రేంజ్లో వస్తుంది వాటర్ ఫాల్. ఈ 20 minutes కూడా హెవీ పడింది, లేకపోతే ఇలా రాదు అసలు. కొట్టేసింది. అవునవును, దానివల్ల ఫ్లోటింగ్ అవుతుంది. అక్కడ స్టార్టింగ్లో చూసినప్పుడు అసలు ఈ వాటర్ ఫాల్ లేదు, చాలా చిన్నగా ఉంది. చూడండి హెవీ రైన్ ఇప్పుడే పడాగింది. ఈ రైన్ పడంగానే దీని విశ్వరూపం చూపిస్తుంది వాటర్ ఫాల్. ఈ రైన్లో మేము ఈ చుట్టుపక్కల మొత్తం ఎంజాయ్ చేస్తున్నాం. మేము తడవకుండా ఒక ట్రిక్ కొడుతున్నాం. చూసారా మా వాళ్ళు ఎలా వెళ్తున్నారో. నెత్తి మీద కుర్చీలు పెట్టుకుని, ఇక్కడ చైర్స్ ఉన్నాయి అనమాట, నెత్తి మీద చైర్లు పెట్టుకుని ఇవన్నీ తిరుగుతున్నాం. నాది అదే పొజిషన్ అనమాట. అదిగోండి మా మేడం. వావ్, మొత్తం నీళ్ళు. ఎందుకంటే ఇందాక వెళ్ళేటప్పుడు లేదు, ఇప్పుడు హెవీ రైన్ వస్తుంది కాబట్టి
మేడం గారు ఒక్కసారి మీ పోజ్ దగ్గర బాగుందా మేడం మీ స్టైలు తడవకుండా ఎంజాయ్ చేయటానికి కాదేది అడ్డం ఆటంకం. ఎందుకంటే ఈ వర్షంలో వాటర్ ఫాల్ చూడాలని కోరిక కాబట్టి అక్కడ చైర్లు టెంపుల్లో ఉన్న చైర్లు తీసుకెళ్తున్నాం. చైర్లు వేసుకుని వాటర్ ఫాల్ చూస్తూ ఉంటే ఆ థ్రిల్లే వేరు. అంటే ఇందాక నేను చూపించాను మీకు వాటర్ ఫాల్, అప్పుడు తగ్గిందనమాట. మళ్ళీ ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి మళ్ళీ రేజ్ అవుద్ది. దీని కిందకి వెళ్తానా, ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ వ్యూని ఎంజాయ్ చేద్దాం. పదండి ముందుకి, పదండి. కిందకి వెళ్ళిపోతారు చూడండి. అవును, ఇప్పుడు వావ్ చూసారా, వావ్ చూడండి ఎంత బాగుందో వ్యూ. సూపర్గా ఉంది కదా. ఈ వర్షంలో మనమే ఎంజాయ్ చేస్తాం. ఇలా కాదు కార్తిక్, ఒక 10 minutesలో పెరుగుద్ది చూడు, మళ్ళీ హెవీ అయిపోతుంది 10 minutesలో మళ్ళీ. ఈ విధంగా ఏంటంటే మామూలు మేము ఏంటంటే అకేషన్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళము, ఎందుకంటే ఈ నేచర్ని ఈ ప్రకృతిని అలాగే చూడాలంటే. కాదు కార్తిక్, ఒక 10 minutesలో పెరుగుద్ది చూడు, మళ్ళీ హెవీ అయిపోతుంది 10 minutesలో మళ్ళీ. ఈ విధంగా ఏంటంటే మామూలు మేము ఏంటంటే అకేషన్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళము, ఎందుకంటే ఈ నేచర్ని ఈ ప్రకృతిని అలాగే చూడాలంటే మనం ఇలా వెళ్ళాల్సిందే తప్ప గుంపుగా ఏదో స్పెషల్గా ఉన్నప్పుడు చూస్తే ఈ మొత్తం జనాలే మొత్తం చండాలని చేసి పడేస్తారు. అంటే రేపు పౌర్ణమి కాబట్టి ఫుల్ క్రౌడీగా ఉంటుంది. మనం ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేయలేము ఈ క్లైమేట్ని. కనీసం కూర్చోనవరు ప్రశాంతంగా ఒక 5 minutes కూడా స్టే చేయలేము, అలా ఉంటుందన్నమాట రేపు. కాబట్టి మేము ముందర ఇక్కడికి వచ్చేసాము. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. అలాగే ఈ నైట్ కూడా హ్యాపీగా అక్కడ వాటర్ స్ట్రీమ్ ఉంది, అక్కడ వాటర్ స్ట్రీమ్లో చైర్లు వేసుకుని వాటర్లో కాళ్ళు పెట్టుకుంటే కవర్లు చెప్పుకుంటూ ఉంటే మేడం గారు అసలు వేరు. నైట్ 12 గంటలకి పౌర్ణమి రోజు, పౌర్ణమి రోజు కాదు ఇక్కడ నుంచి కనుక మనకు చందమామ కనిపిస్తుంటే ఇక్కడ నో చినుకులు పడకపోతే పైనుంచి చూద్దాం. పైనుంచి చూద్దాం. ఆ వాటర్ స్ట్రీమ్ లో కాళ్ళు పెట్టి కూర్చుందాం మేడం చైర్లో. అక్కడ కాదు, అక్కడ నీకు ఏమంత అనిపించదు. ఇక్కడ ఈ ప్లేస్ అది మనకి ఈ వ్యూ చూద్దాము. కాళ్ళు అంటావా డిఫరెంట్గా కొంచెం లైట్గా పెరిగినట్టు ఉందిగా కార్తీక్, ఇప్పుడు పెరిగింది చూడు. ఎందుకంటే ఇది వర్షం వచ్చినప్పుడు సడన్గా పెరిగిపోతుంది, వర్షం తగ్గిన తర్వాత కొంచెం సేపు వచ్చి మళ్ళీ ఆగిపోతుంది. ఇందాక మీకు చూపించినప్పుడు హెవీగా కొట్టింది ఒక 20 minutes, కాబట్టి ఇంతకైనా బాగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి పెరుగుతూ ఉందన్నమాట ఇది. ఎంత టైం ఎంత? 11:40. 10 సంవత్సరం వస్తారా మీరు పొద్దుటూరు నుంచి? ప్రతి వస్తారు పొద్దుటూరు నుంచి వచ్చారనమాట. అదేలే ఏంటంటే ఎక్కడికెక్కడ తుఫాను ప్రభావం వల్ల రాలేదు. మామూలుగా అయితే వాటికి భోజనాలు పెడతా ఉండేవాళ్ళు, ఇక్కడ చాలా జనాలు వచ్చేవాళ్ళు అంట.
ఈ తుఫాను ప్రభావం వల్ల మేము తప్ప ఇక్కడ ఎవరు లేరు, కానీ వీళ్ళు 11:30కి వచ్చారు అనమాట పొద్దుటూరు నుంచి ఇక్కడికి ట్రాక్టర్ల మీద. పిల్లలు ఫ్యామిలీస్ వచ్చారు చాలా మంది. వచ్చారు వీళ్ళు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.